నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణలోకి నేరుగా అడుగుపెట్టబోతున్నాం. ప్రాచీన చరిత్ర, మోడర్న్ ఇన్నోవేషన్స్ ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మనం ఖచ్చితంగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గురించి మాట్లాడుకోవాల్సిందే. ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్తో మొదలు పెడదాం. అసలు ఈ ప్రాంతం వాళ్ల స్కిల్ లెవెల్ ఏంటో చెప్పడానికి ఇదొక్కటే చాలు. 6 గజాల చీరను, అవును, ఏకంగా 6 గజాల చీరను మన చేతిలో ఉండే చిన్న అగ్గిపెట్టెలో పట్టేంత సూక్ష్మంగా, లేదా ఒక చిన్న ఉంగరం గుండా సులభంగా దూరిపోయేంత అద్భుతంగా ఇక్కడి నేతన్నలు నేయగలరు. అసలు ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక్కడే మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఒకప్పుడు ప్రాచీన రాతి దేవాలయాలకు మాత్రమే ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం చూస్తుండగానే తెలంగాణ రాష్ట్రానికే ఒక బిజీ టెక్స్టైల్ రాజధానిగా ఎలా మారిపోయింది? అసలు ఈ చారిత్రక మూలాలు ఈ మోడర్న్ ఇండస్ట్రియల్ బూమ్తో ఎలా ఇంటర్లోక్ అయ్యాయనేది ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. మరి ఈ అద్భుతమైన జర్నీని అర్థం చేసుకోవడానికి ముందుగా జిల్లా ఏర్పాటు, ఆ తర్వాత ప్రాచీన చరిత్ర, ఆధ్యాత్మికత, అలాగే టెక్స్టైల్ రెవల్యూషన్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చివరగా ఒక క్విక్ ఎగ్జామ్ రెడీ రీక్యాప్తో ఈ విశ్లేషణని ముందుకు తీసుకెళ్దాను. ముందుగా మొదటి అంశం డిస్ట్రిక్ట్ ఫౌండేషన్. అసలు ఈ జిల్లా పరిపాలనాపరంగా ఎలా ఏర్పడిందో చూద్దాం. అక్టోబర్ 11, 2016 పాత కరీంనగర్ జిల్లా నైరుతి భాగాన్ని విడదీసి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఇక్కడి జనాభా 5,52,037. అంటే తెలంగాణలో తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో ఇదొకటి. కాని గుర్తుపెట్టుకోండి, సైజులో చిన్నదే అయినా దీని ఇంపాక్టు మాత్రం చాలా పెద్దది. ఇక అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ నోట్ చేసుకునేవాళ్ల కోసం ఒక క్విక్ స్నాప్షాట్. ఈ జిల్లా మొత్తం 1,896 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో సిరిసిల్ల, వేములవాడ అని 2 రెవెన్యూ డివిజన్లు, 13 మండలాలు ఉన్నాయి. అలాగే ఇక్కడి అక్షరాస్యత రేటు చూస్తే సుమారు 62.71% ఉంది. ఇక మన విశ్లేషణలో రెండవ భాగం ప్రాచీన మూలాలు మరియు సాహిత్యం. ఈ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ఈ హిస్టారికల్ టైమ్లైన్ గమనించండి. క్రీస్తు శకం 750 నుండి 973 వరకు వేములవాడ చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీళ్ల కాలంలోనే ఫేమస్ కన్నడ ఆదికవి పంపన రాజు రెండవ అరికేసరి ఆస్థానంలో ఉండి విక్రమార్జున విజయం రాశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం మరొకటుంది. పంపన సోదరుడైన జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో, అదేనండి బొమ్మలగుట్ట శాసనంలో, మొట్టమొదటిసారిగా తెలుగు కంద పద్యాలు కనిపించాయి. తెలుగు సాహిత్య చరిత్రలో ఇది అక్షరలా ఒక అతిపెద్ద మైలురాయి. అసలు సిరిసిల్ల అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మొదట సిరి శాల అనే ఒక చిన్న గ్రామం. సిరి అంటే సంపద, శాల అంటే నివాసం, అంటే అక్షరలా సంపదలకు నిలయం అన్నమాట. కాలానుగుణంగా ఆ సిరిశాల కాస్త ఇప్పుడు మనం పిలుచుకుంటున్న సిరిసిల్లాగా మారిపోయింది. ఇక మూడవ అంశం స్పిరిచువల్ టెపిస్ట్రీ. అదేనండి ఆధ్యాత్మిక వారసత్వం. ఈ సంపద కేవలం మాటల్లోనే కాదు, ఇక్కడి మత సామరస్యంలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతపు కల్చర్ ఎంత గొప్పదో ఇక్కడ అర్థమవుతోంది. ఒకవైపు చాళుక్యులు నిర్మించిన చారిత్రాత్మక శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, దీన్నే మనం ఎంతో భక్తితో దక్షిణ కాశీ అని కూడా పిలుచుకుంటాం కదా. మరోవైపు చూస్తే సరిగ్గా ఇదే గుడి ప్రాంగణంలోనే ప్రసిద్ధ సూఫీ సంతుడు హజ్రత్ ఇనాజత్ షా వలీ దర్గా కూడా ఉంది. భక్తులు స్వామివార్తో పాటుగా అదే కాంప్లెక్స్లో ఉన్న దర్గాను కూడా సమానంగా దర్శించుకోవడం మన భిన్నత్వంలో ఏకత్వానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడి లోటల్ ట్రెడిషన్స్ కూడా అంతే యునిక్గా ఉంటాయి. రాజన్నను దర్శించుకునే ముందు భక్తులు తప్పనిసరిగా బద్దిపోచమ్మ అమ్మవారిని ముందుగా దర్శించుకోవడం ఒక ప్రాచీన సంప్రదాయం. అలాగే నాంపల్లి గుట్టపైనున్న లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్తే అక్కడ ఎంట్రెన్స్ ఒక భారీ పాము ఆకారంలో ఉంటుంది. ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఇవి కాకుండా భీమేశ్వర, నగరేశ్వర, అద్భుతమైన త్రిలింగ సంగమేశ్వరాలయాలు కూడా ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతాయి. నెక్స్ట్ మన 4వ సెక్షన్ టెక్స్టైల్ రెవల్యూషన్. సంపదల నిలయం అనుకున్న ఆ పాత గ్రామం మోడర్న్ ఎకనామిక్ ఇంజిన్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. 1971లో సిరిసిల్లలో స్థాపించిన CESS అంటే కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ. ఇది ఇండియాలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి సహకార విద్యుత్ సంస్థ.
స్థానిక నేతన్లకు రైతాంగానికి నిరంతరంగా సబ్సిడీతో కరెంటివ్వడంలో ఇది దేశానికి ఒక రోల్ మోడల్ అయిపోయింది. నిజం చెప్పాలంటే సిరిసిల్ల టెక్స్టైల్ విప్లవానికి అసలైన స్పార్క్ ఇచ్చింది ఈ సెన్సేషనల్ ప్రాజెక్టే. ఈ సపోర్ట్ వల్లే ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక మరమగ్గాలు అంటే పవర్ లూమ్సున్న ప్రాంతంగా సిరిసిల్ల నిలిచింది. అందుకే దీన్ని తెలంగాణ టెక్స్టైల్ టౌన్ అంటారు. దీనికి తోడుగా ఆర్థిక భద్రత కోసం నేతన్నకు చేయూత అనే పొదుపు పథకం, అలాగే 5 లక్షల నేతన్న బీమా, వీటన్నింటి వల్ల చేనేత కుటుంబాలకు మంచి భరోసా దొరికింది. ఇక బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్స్ లాంటి భారీ గవర్నమెంట్ ఆర్డర్లతో బ్రాండ్ సిరిసిల్ల రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇక 5వ సెక్షన్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రీస్ వచ్చాయి సరే, కాని నీరు లేకుండా ఏది మనుగడ సాగించలేదు కదా. ఇక్కడే సిరిసిల్ల జల విప్లవం మొదలైంది. ఈ కాంట్రాస్ట్ ఒకసారి గమనించండి. ఒకప్పుడు తీవ్రమైన కరువు, నీటి చుక్క కోసం అల్లాడిపోయిన బీడుభూములు, అది గతం. కాని ప్రెజెంట్ సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు భూగర్భ జలాల పెరుగుదలలో, వ్యవసాయ విస్తరణలో సిరిసిల్ల రాష్ట్రంలోనే టాప్లో ఉంది. కరెక్ట్ ఇంజనీరింగ్, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఒక ప్రాంతం తలరాతను ఏ స్థాయిలో మార్చేయొచ్చో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. అయితే ఈ మ్యాజిక్ ఎలా జరిగిందంటే, బోయిన్పల్లి దగ్గర మానేరు నదిపై కట్టిన మిడ్ మానేరు డ్యామ్, అదే శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్. దాదాపు 27.5 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ డ్యామ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లింక్ 2కు అక్షరాల గుండెకాయ లాంటిది. అలాగే అనంతగిరి సాగర్ లేదా అన్నపూర్ణ బ్యారేజ్ ద్వారా ఎగువ ప్రాంతాలకు కూడా పుష్కలంగా నీళ్లందుతున్నాయి. రిజల్ట్, ఒకప్పుడు బీడుగా ఉన్న భూముల్లో ఇప్పుడు వరి, పత్తి సాగు రికార్డ్ స్థాయిలో జరుగుతోంది. ఫైనల్గా 6వ సెక్షన్ ఎగ్జామ్ రెడీ రీక్యాప్. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేసేద్దాం. ఈ హై ఈల్డ్ పాయింట్స్ ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. దక్షిణ కాశీ అంటే వేములవాడ, శ్రీ రాజరాజేశ్వర దేవాలయం. మొట్టమొదటి తెలుగు కంద పద్యాలున్నది కుర్కియాల శాసనంలో. దీన్ని వేయించింది జినవల్లభుడు. దేశంలోనే ఫస్ట్ కోఆపరేటివ్ పవర్ యూటిలిటీ మన సెస్. ఇది సిరిసిల్లలో 1971లో ఏర్పాటైంది. కాళేశ్వరం లింక్ 2కి రిజర్వాయర్ వచ్చి సిరిసిల్లలోని మిడ్మానేరు డ్యామ్. అలాగే కన్నడ ఆదికవి పంపనున్నది చాళుక్యరాజు 2వ అరికేసరి ఆస్థానంలో. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ చాలా చాలా క్రూషియల్. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ను ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఆలోచన. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఆ మ్యాజికల్ సిరిసిల్ల కార్మికులు తమ అద్భుతమైన కళను కాపాడుకోవడానికి ఇప్పుడు ఇంటర్నేషనల్ జీఐ ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి ఆ గ్లోబల్ రికగ్నిషన్ వస్తే సిరిసిల్ల ప్రాచీన కీర్తి రాబోయే తరాలకు కూడా ఒక శాశ్వతమైన బ్రాండ్గా నిలిచిపోతుందా? ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నాం. ఏదేమైనా సిరిసిల్ల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం కదా. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.